వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. సోషల్ మీడియాలో ప్రస్తుతం 3 పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. సమంత, నాగ చైతన్య, శోభిత పేర్లు ట్విట్టర్లో మార్మోగుతున్నాయి. నాగ చైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ పిక్స్ ఒక్కసారిగా బయటకు రావడంతో సోషల్ మీడియా మొత్తం కూడా షేక్ అయింది. ఇక నాగ చైతన్య పాత వీడియోలు, నాగ చైతన్య రొమాంటిక్ కామెంట్లు, 9వ తరగతిలోనే మొదటి ముద్దు పెట్టినట్టుగా చెప్పిన నాటి కామెంట్లు, ఇలా అన్నీ కూడా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు. ఇక నాగ చైతన్య మీద ఇప్పుడు జనాలు ఎక్కువగా ఫోకస్ పెట్టారనే కనిపిస్తోంది. అలానే సమంత గురించి కూడా చర్చించుకుంటున్నారు జనాలు. అయితే సమంత ఈ నిశ్చితార్థం మీద ఏమైనా రియాక్ట్ అవుతుందా, ఏదైనా పోస్ట్ వేస్తుందా అని అంతా కూడా అనుకుంటున్నారు. ఇక సమంత మాత్రం ఈ విషయాన్ని అంతగా పట్టించుకున్నట్టుగా అయితే కనిపించడం లేదు మనకి. ఇక వినేష్ పొగాట్ కు జరిగిన ఘటన, రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ వినేష్ పొగాట్ వేసిన పోస్ట్ మీద అయితే స్పందించింది. వినేష్ కు తలుచుకుంటూ సమంత హార్ట్ బ్రోకెన్ సింబల్ ని కూడా షేర్ చేసింది. సమంత ఆమెకు జరిగిన విషయాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నట్టుగానే కనిపిస్తోంది మనకి. ఇక 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని ఫైనల్ మ్యాచ్ కు అనర్హురాలిగా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. దేశం మొత్తం కూడా వినేష్ పొగాట్ కు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే సమంత కూడా హార్ట్ బ్రోకెన్ అయిన సింబల్ ను షేర్ చేసింది. సమంత పేరు ఇప్పుడు ఎక్కువగా నెట్టింట్లో వినిపిస్తోంది. సమంత విడాకులు ఎందుకు ఇచ్చిందో ఇప్పుడు అందరికీ అర్థమయ్యే ఉంటుందని అంతా కూడా కామెంట్లు చేస్తున్నారు. ముందు నుంచి నాగ చైతన్య వ్యవహారం మీద సమంత ఒక కన్ను వేసే ఉంటుందని, ఇలాగ శోభితతో ఉన్న రిలేషన్ తెలిసిన తరువాతే సమంత ఇలాగ విడాకులు కూడా ఇచ్చి ఉంటుందని అంతా కూడా అనుకుంటున్నారు. నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి ఇలాగ ఉన్నారని, అదే ఒకవేళ సమంత రెండో పెళ్లికి రెడీ అయ్యి ఉంటే నెట్టింట్లో ఇంకెంత రచ్చ చేసి ఉంటారో అని అంతా కూడా ఇప్పుడు అనుకుంటున్నారు. For more updates, subscribe to Vibrant.